హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ మోడల్ ఉంది కదా, ఈ విధంగా మనం హ్యాండ్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించిన బ్లౌజ్ అనమాట. అంటే అన్ని కలర్స్తో గోల్డ్ కలర్ మీద ఇలా డిజైన్ వేయించాము. అంటే అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి చాలా శారీస్ మీద పేరప్ చేసుకోవచ్చు అని. హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ని డిజైన్ చేయించుకున్నాము, ఎందుకంటే ఈ విధంగా ప్రిల్స్ హ్యాండ్స్ రావాలి అని మేము ముందే అనుకున్నాము. అందువల్ల షార్ట్ హ్యాండ్స్ డిజైన్ అయితే డిజైన్ చేయించాను. ఇలా బ్యాక్ పార్ట్ ఏమో ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది, మొత్తం ఇలా వర్క్తో బ్లౌజ్ వస్తుంది. అలాగే ట్యాజల్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేయించాను. నెక్స్ట్ హ్యాండ్స్కి ఇలా ప్రిల్స్ రావాలి కదా, ఈ ప్రిల్స్ కోసం 1/2 మీటర్ క్లాత్ అయితే ఎక్స్ట్రా గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. మామూలుగా ఈ ప్రిల్స్కి పింక్ కలర్ తీసుకుందాం అనుకున్నాను. పింక్ కలర్ ఒకవేళ ప్లేస్ చేస్తే పింక్ శారీకే వస్తుందని ఇలా గోల్డ్తో డిజైన్ చేసామనుకోండి, ఆల్మోస్ట్ అన్ని శారీస్కి మనం పేరప్ చేసుకోవచ్చు ఒక్క బ్లౌజ్ని. అందువల్ల ఈ ప్రిల్స్ కూడా గోల్డ్ కలర్ వచ్చేలా కరెక్ట్గా ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్ 1/2 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ జాయింట్స్ రాకుండా ఉండడం కోసం లైనింగ్ అయితే నేను సఫిషియెంట్గా తీసుకున్నాను, 1.5 మీటర్ తీసుకున్నాను. అందువల్ల లైనింగ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను. ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో క్రింది వైపున కోరాస్ ఉంది, ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి వెడల్పు ఎక్కువ ఉంటే ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోండి. వెడల్పు తక్కువ ఉందనుకోండి, నా ఎడమ చేతి వైపున 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, అటువైపునేమో హ్యాండ్ పొడవుని, క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా, అటువైపు హ్యాండ్ లూజ్ని తీసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ క్లాత్ వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ విధంగా ప్లేస్ చేశాను. హ్యాండ్ పొడవుని మార్క్ చేయడం కోసం నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, టోటల్గా 12 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేశాను. క్రింది వైపున కోరాస్ క్లాత్ని నీట్గా ఇలా లైన్ని డ్రా చేయడం వలన ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవచ్చు. హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్, ఖర్చు కోసం 1.5 ఇంచెస్ లేదా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేశాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి 3.5 లేదా 3.25 ఇంచెస్ వరకు ఇవ్వచ్చు. ఈ క్లయింట్కి ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ ఉంది, చెస్ట్ లూజ్ తక్కువ ఉంది, అందువల్ల చంక డౌన్ వచ్చేసి 3.25 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం చిన్న చిన్న చేంజెస్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచెస్ దగ్గర హ్యాండ్ కర్వ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీరు అడుగుతూ ఉన్నారు కదా చంక దగ్గర లూజ్ వస్తూ ఉందని. హ్యాండ్ కర్వ్ని ఎంత కరెక్ట్గా మనం ఈ విధంగా డ్రా చేస్తామో చంక దగ్గర అస్సలు లూజ్ అనేది రాదు. ఇలా హ్యాండ్ని కట్ చేసి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ వస్తుంది కదా, అక్కడికంటే 1/2 ఇంచ్ తగ్గించేసి ఇక్కడ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోండి. అప్పుడు మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు 2 టక్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఇక్కడ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, బాడీ ఫిట్టింగ్ పాయింట్, ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఆ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ప్రిల్స్ని ప్లేస్ చేస్తాం కదా, ఈ ప్రిల్స్ కోసం నేను ఎల్బో హ్యాండ్స్కి డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రిల్స్ క్రింది వైపున మనం మార్క్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్కి వర్క్ ఉంది కదా, ఆ వర్క్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. అంటే మన హైట్ చూసుకోవాలి, ఆ హైట్ని చూసుకొని మనం ప్రిల్స్ని డిజైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వర్క్కి కొంచెం పై వైపున కొంచెం గ్యాప్ ఉంచేసి ప్రిల్స్ని ప్లేస్ చేసుకుందాము. ఇలా మన వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర డిజైన్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. 3 ఇంచెస్ వరకు ఉంది. ఒకవేళ పై వైపున 1 ఇంచ్ వరకు ఖర్చు ఇచ్చిన 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. 3.5 లేదా 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. 3.5 లేదా 4 ఇంచెస్ వరకు తీసుకోవాలి, ఎందుకంటే పై వైపున కొంచెం ఖర్చు పోతుంది కదా, అంటే మనం పైపింగ్ని ఇలా స్టిచ్ వేస్తాం కాబట్టి. టోటల్గా క్రింది వైపు నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేశాను. పై వైపున ఖర్చును వదిలేసి 6.5 ఇంచెస్ వరకు అయితే ఈ ప్రిల్స్ వచ్చేలా, అంటే 6.5 ఇంచెస్ డీప్ ఇచ్చాను. వెడల్పు 4 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకొని ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. పై వైపున ఖర్చుని వదిలేసి ప్రిల్స్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్కి తీసుకున్నాను, వెడల్పు 4 ఇంచెస్కి తీసుకున్నాను. క్రింది వైపున ఖర్చు ఉంటుంది, అంటే మనం స్టిచ్ చేశాక కరెక్ట్గా ఈ ప్లేస్కి వస్తుందన్నమాట. అందువల్ల ఖర్చుతో సహా తీసుకుంటే 7 ఇంచెస్ వరకు ప్రిల్స్ అనేది వస్తాయి. వెడల్పు 4 ఇంచెస్కి ఇచ్చేసి ఇలా రౌండ్ షేప్ని మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా ఈ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. లోతు మాత్రం ఇప్పుడే కట్ చేయొద్దు, ఇప్పుడు కట్ చేశారంటే మనకి స్టిచ్చింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎటువైపు హ్యాండ్కి ఏ క్లాత్ వస్తుంది అనేది కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. అందువల్ల ఇలా హ్యాండ్ని కట్ చేసి నెక్స్ట్
మనం హ్యాండ్ని రెడీ చేశాక లోతుని ఎలా కట్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్స్ని మార్క్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ప్రిల్స్ వస్తాయి కదా, ఈ క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఈ క్లాత్ని మాత్రం అస్సలు పడేయొద్దు, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్లో ఈ క్లాత్ చాలా యూజ్ అవుతుంది. అందువల్ల నీట్గా ఇలా కట్ చేసేసి ఈ క్లాత్ని మనం బ్లౌజ్ స్టిచ్ చేసే వరకు మనకి యూజ్ అవుతుంది. అందువల్ల ఈ క్లాత్ని అలాగే ఉంచుకోవాలి. ఇలా ఎల్బో హ్యాండ్స్ని అయితే కట్ చేశాను. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఈ ఎల్బో హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పై వైపున ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్కి కొంచెం జాయింట్ వస్తుంది. హ్యాండ్కి ఖర్చుల్లో జాయింట్ వచ్చినా పర్వాలేదు, కానీ ఒరిజినల్ సైడ్ జాయింట్ రాకుండా ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా 2 హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక నెక్స్ట్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఒక హ్యాండ్ని అయితే స్టిచ్ వేశాను. చూసారా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ప్రిల్స్ అనేది. ఇలా స్టిచ్ వేశాను కదా, సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ముందు పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. పైపింగ్ క్లాత్ని కూడా నేను ముందే రెడీ చేసుకున్నాను. ఇవన్నీ చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుంది. అందువల్ల మీకు తెలుసు కదా పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో. మధ్యలో 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి క్రాస్ పీస్ తీసుకొని క్రాస్ పీస్ మధ్యలో ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసి ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకొని ఇలా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ కూడా నేను సేమ్ సెల్ఫ్ కలరే తీసుకున్నాను. 1/4 ఇంచ్ ఖర్చుతో ఎక్కడా లాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ ఒరిజినల్ క్లాత్కి ఒక సైడ్ కొంచెం జాయింట్ వస్తుంది. ఆ జాయింట్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ కరెక్ట్గా సెంటర్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే సెంటర్ కరెక్ట్గా రావాలి. ప్రిల్స్ అనేది మధ్యలోకి రావాలి కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకుని పిన్స్ని సెట్ చేసుకోండి. క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. మీరందరూ అడుగుతున్నారు వీడియో చాలా ఫాస్ట్గా పోస్ట్ చేస్తున్నారు, కొంచెం స్లోగా చెప్పండి అని. అందువల్ల వీలైనంత స్లోగా వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజ్, అలాగే కట్ వర్క్ ఉందన్నమాట బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి, అలాగే బ్యాక్ నెక్ క్రింది వైపు. బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్లో అడగండి. మీరు ఎంతమంది ఇంట్రెస్ట్గా అడుగుతారో ఆ ఇంట్రెస్ట్ని బట్టి నేను వీడియో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఏమో క్రాస్ కట్ ఎల్బో హ్యాండ్స్, బ్యాక్ సైడ్ ఏమో ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఇలా పైపింగ్ని 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున కట్ వర్క్ డిజైన్ ఉంది. ఆ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకోవాలి. అంటే ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారా ఇలా స్టిచ్ అనేది కరెక్ట్గా కట్ వర్క్ షేప్ వచ్చేలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ కట్ వర్క్ మూలల్లో మనం ఎంత నీట్గా స్టిచ్ వేస్తామో రైట్ సైడ్కి ఇలా చిన్న చిన్న కట్ వర్క్ ఉన్నా కూడా చాలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. ఇక్కడ స్టిచ్ వేసుకొని కట్ చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఈ కట్స్ దగ్గర 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉంచుకొని ఈ టర్నింగ్స్లో చిన్న చిన్న టక్స్ ఇచ్చామనుకోండి, ఈ కట్ వర్క్ డిజైన్ అనేది రైట్ సైడ్కి చాలా నీట్గా వస్తుంది. పై వైపునేమో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసాము. క్రింది వైపున స్టిచ్ వేసేటప్పుడు ఈ కట్ వర్క్ షేప్ మనకి కరెక్ట్గా కనిపించేలా ఇలా రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారనుకోండి, ఒకేసారి పై వైపున పైపింగ్ ఇన్విజిబుల్గా వస్తుంది, క్రింది వైపున ఈ హ్యాండ్ క్లాత్ కూడా రైట్ సైడ్కి నీట్గా వస్తుందన్నమాట. ఒకేసారి పైపింగ్ని క్రింది వైపున తిప్పి ఈ కట్ వర్క్ డిజైన్ని స్టిచ్ వేసుకోవచ్చు. మీకు ఇక్కడ పేపర్ క్యాన్వాస్తో కూడా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ వేయట్లేదు, క్లాత్ చాలా స్టిఫ్గా ఉంది. పేపర్ క్యాన్వాస్ వేసామంటే ఇంకా స్టిఫ్ ఎక్కువ అవుతుంది. అందులో ఆల్ ఓవర్ వర్క్ క్లాత్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి క్యాన్వాస్ అవసరం లేదు అనుకున్నాను. అదే సిల్క్ క్లాత్ అనుకోండి ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. ఈ మూలల్లో అంతా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసి మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ పిన్స్ని సెట్ చేసాం కదా, ఈ పిన్స్ అన్నీ తీసేసి లోపల నుంచి క్లాత్ని అంటే రైట్ సైడ్కి క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని మనం ఇలా లోపలికి ప్లేస్ చేసి
ఇలా క్లాత్ని టర్న్ చేసేసుకోవాలి. ఒకేసారి పై వైపున పైపింగ్ ఇన్విజిబుల్గా వస్తుంది, క్రింది వైపున హ్యాండ్ డిజైన్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారా, ఒకేసారి ఇన్విజిబుల్గా మనం హ్యాండ్ని ఎంత నీట్గా డిజైన్ చేసామో. ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఐరన్ చేసుకున్నారనుకోండి, లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రిల్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. క్రింది వైపున కట్ వర్క్ షేప్ను కూడా నీట్గా ఇలా టర్న్ చేసుకొని ఒక్కసారి ఐరన్ చేశారు అంటే చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట ఈ కట్ వర్క్ డిజైన్ అనేది. నెక్స్ట్ ప్రిల్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇలా 2 హ్యాండ్స్కి ఇలా ప్రిల్స్ని డిజైన్ చేయడం కోసం నేను 1/2 మీటర్ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ 1/2 మీటర్ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక క్లాత్ ఏమో ఒక హ్యాండ్కి ప్రిల్స్ని డిజైన్ చేశాను. ఈ క్లాత్ పొడవు వచ్చేసి 32 ఇంచెస్ ఉంది. వెడల్పు మనం పై వైపున క్లాత్ని కట్ చేసాం కదా, ఈ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి పై వైపున 1 ఇంచ్, క్రింది వైపున 1 ఇంచ్ ఉండేలా మనం క్లాత్ అయితే తీసుకోవాలి. వెడల్పు 9.5 ఇంచెస్ ఉంది, పొడవు వచ్చేసి 32 ఇంచెస్ ఉంది. ఇలా నేను 1/2 మీటర్ తీసుకోవడం వల్ల ఎల్బో హ్యాండ్స్ని డిజైన్ చేయడానికి కరెక్ట్గా క్లాత్ సరిపోయింది. ఈ క్లాత్లోనే నేను పైపింగ్ క్లాత్ కూడా కొంచెం పీస్ అయితే క్రాస్ పీస్ తీసుకొని పైపింగ్ని కూడా స్టిచ్ వేశాను ఈ 1/2 మీటర్ క్లాత్లోనే. నెక్స్ట్ ప్రిల్స్ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ మనకేమి క్యాలిక్యులేషన్ లేదు, చిన్న చిన్న ప్రిల్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఒక సైడ్ ప్రిల్స్ని నా వైపుకి స్టిచ్ వేసుకున్నాను కదా, సెకండ్ సైడ్ ప్రిల్స్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రిల్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఈ ప్రిల్స్ అనేది మరీ చిన్నగా ఉండకూడదు, అలానే మరీ పెద్దగా లేకుండా ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ సైడ్ ప్రిల్స్ వచ్చేసి ఈ ప్రిల్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేస్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం లేచినట్టుగా ఉబ్బెత్తుగా వస్తాయి. ఇక్కడ కూడా అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఏదైనా ఇలా టూల్ అంటే మనకి థ్రెడ్ కట్టర్ కానీ లేదు ఏదైనా నీడిల్ కానీ అంటే మిషన్ నీడిల్స్ ఉంటాయి కదా, అలా నీడిల్తో చిన్న చిన్న ప్రిల్స్ని ఇలా స్టిచ్ వేసామంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ ప్రిల్స్ మరీ పెద్దవిగా లేకుండా అలానే చిన్నవిగా రాకుండా ఇలా మీడియం సైజులో ప్రిల్స్ని స్టిచ్ వేసుకోండి, చాలా నీట్గా ఉంటాయి. ఈ క్లాత్ని ఐరన్ చేయాల్సిన పని లేదు, మనం ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసినప్పుడు బాగుంటుంది. ఐరన్ చేశారనుకోండి ఈ ప్రిల్స్ అన్నీ ప్రెస్ అయినట్టు అయిపోతాయి, ఇలా ఉబ్బెత్తుగా ఉండవు. చూసారా, ఇలా ప్రిల్స్ అన్నీ రెడీ అయ్యాక నెక్స్ట్ మనం ముందుగా క్లాత్ని కట్ చేస్తున్నాం కదా, ఆ క్లాత్ని ఈ ప్రిల్స్ పైన ప్లేస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని. మనం కొంచెం ఎక్కువ క్లాతే తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ క్రింది వైపున లైనింగ్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. మనకి ఫినిషింగ్ బాగుండాలి, అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకూడదు కాబట్టి నేను క్రింది వైపున లైనింగ్ని అయితే ఈ క్లాత్ ఎంతైతే ఉందో ఆ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఇలా లైనింగ్ క్లాత్ని అయితే యాడ్ చేస్తున్నాను. చూసారా, ఇలా యాడ్ చేశాను. నెక్స్ట్ పై వైపున ఈ ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి మనకి క్రింది వైపున కొంచెం ఖర్చు ఉండాలి, పై వైపున కొంచెం ఖర్చు ఉండాలి, ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్కి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మనం మధ్యలో కట్ చేసిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఎంత వెడల్పు అయితే ఉందో అలా ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి పై వైపున మాత్రం కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని మధ్యలో సెంటర్కి ఇలా మార్క్ చేసి, నేను మార్క్ చేశాను కదా అక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనం కట్ చేశాక ఈ ప్రిల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి కాబట్టి అక్కడ మనం మార్కింగ్ వేసిన దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 క్లోజ్ అటు ఇటు కదలకుండా, అంటే మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా ఆ క్లాత్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకోండి. సెంటర్లో కార్నర్స్లో ఇలా పిన్స్ని సెట్ చేసుకుంటే మనం ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. క్లాత్ అటు ఇటు కదలదు, ఈజీగా మనకి ఈ ప్రిల్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఏమైనా ఎక్కువ తక్కువలు ఉందా ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది, అందువల్ల కొంచెం పక్కకి ప్లేస్ చేసి పిన్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను. మనం ఈ పైపింగ్ పక్కనే కుట్టు వేసేటప్పుడు పై వైపున నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ పైన కూడా ఒక కుట్టు వేసుకోండి. అప్పుడు మనం కట్ చేసినప్పుడు పై వైపున ప్రిల్స్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. సరిపోయింది కదా ఫ్రెండ్స్, ఇలా క్లాత్ని ప్లేస్ చేసి చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. క్లాత్ని గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి. మనం ఇలా క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు క్రింది వైపున ఈ ప్రిల్స్ క్లాత్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఖర్చు అనేది. ఎందుకంటే
మనం ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసేసి అక్కడ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుండకపోతే అక్కడ థ్రెడ్స్ అనేది గుచ్చుకుంటూ ఉంటాయన్నమాట. అందువల్ల లోపలికి క్లాత్ని అంటే లైనింగ్ ఒరిజినల్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ క్లాత్ని చుట్టూ ఒక ఇంచు కానీ 3/4 ఇంచు క్లాత్ని ఉంచుకొని కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకొని అక్కడ హెమ్మింగ్ అయినా వేసుకోండి, లేదు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ అయినా వేసుకోండి. ఇలా కట్ చేసి నేను ఇక్కడ పైన మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఆ మార్కింగ్ పైన ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసేయండి. ఓకేనా? ఇలా కట్ చేసేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోండి. ఇలా హ్యాండ్ రెడీ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా టక్స్ పాయింట్ ఎక్కడికైతే ఉందో అక్కడ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో సెంటర్కి ఈ హ్యాండ్ అయితే రెడీ అవుతుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఈ షేప్ ఎలా ఉందో చుట్టూ ఒక 3/4 ఇంచు కానీ ఒక 1 ఇంచ్ కానీ లేదా ఒక 1/2 ఇంచ్ అయినా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేయండి. అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకూడదు కదా, అందువల్ల. ఇక్కడ మీరు ఒక 1 ఇంచ్ క్లాత్ ఇచ్చారనుకోండి, లోపల వైపుకి అంటే హ్యాండ్ వైపుకి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోండి. నేనైతే ఓవర్లాక్ వేసేస్తాను. మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అంటే లోపలికి ఇలా టర్న్ చేసుకుని ఒక కుట్టు వేసుకుంటే బాగుంటుంది. అందువల్ల ఖర్చు 1 ఇంచు వరకు ఉంచుకోండి మీరు ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి అంటే. ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుని హెమ్మింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓవర్లాక్ వేసేసాను. ఇలా 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతుని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మీరు అందరూ అడుగుతున్నారు ఇలాంటి హ్యాండ్స్ని డిజైన్ చేసేటప్పుడు లోతుని ఎలా కట్ చేస్తున్నారో కూడా చూపించండి అని. మామూలుగా మనం హ్యాండ్కి లోతుని ఎలా కట్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపున 1 ఇంచుకి, పై వైపున కూడా 1 ఇంచుకి మార్క్ చేసుకొని లోతు 1/2 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువతో ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేయడానికి ముందు ఒక స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ ప్రిల్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. అందువల్ల ఈ 2 ప్లేసెస్లో ఇలా లోతుని మార్క్ చేసుకొని 2 వైపులా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం కట్ చేయట్లేదు కాబట్టి. ఇలా లోతుని మార్క్ చేసుకొని మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ పైననే ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ప్రిల్స్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా రెండో క్లాత్ కూడా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి లోతుని కట్ చేసేటప్పుడు మీరు గమనించారో లేదో, ఫస్ట్ హ్యాండ్ క్లాత్ రైట్ సైడ్, రెండవ హ్యాండ్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అంటే మధ్యలో 2 హ్యాండ్స్కి ఒరిజినల్ క్లాత్ ఉండాలి. అలా ప్లేస్ చేసుకుంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. నేను వేసిన స్టిచ్ పక్కనే ఇలా కట్ చేసేయండి. కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా, అంటే మనం ఆల్రెడీ కుట్టు వేసున్నాము, ఈ ప్రిల్స్ ఓపెన్ అవ్వకుండా నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇక్కడ టక్స్ ఇచ్చారనుకోండి, మనకి స్టిచ్చింగ్లో ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా కట్ చేసేసి ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి లోతుని కట్ చేశాను కదా, చూసారా? లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి. సింపుల్గా ఇంత హెవీ వర్క్ బ్లౌజ్కి హ్యాండ్ కూడా వర్క్ వేసేస్తే హెవీగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా సింపుల్గా హ్యాండ్స్కి పఫ్ వచ్చేలా డిజైన్ చేసామనుకోండి, బ్లౌజ్ లుక్కే మారిపోతుంది. మామూలుగా ఈ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్కి హ్యాండ్కి కూడా ఆల్ ఓవర్ వర్కే ఉంది, కానీ మేము ఇలా సింపుల్గా హ్యాండ్ అయితే డిజైన్ చేసాము. చూసేదానికి లుక్ చాలా బాగుంటుంది. హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ వర్క్ కాకుండా ఇలా డిజైన్ చేస్తే బ్లౌజ్ లుక్కే మారిపోతుంది కదా ఫ్రెండ్స్. ఈ ఐడియా ఎలా అనిపించింది ఫ్రెండ్స్? బాగుందా? ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.